ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 13.79% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 86.209%. అంటే ఓవరాల్గా బాగాలేదు అనే ఏకపక్షంగా అయితే ప్రజల అభిప్రాయంగా అయితే కనపడతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య అసలు 0, అసలు లేదు, అవి కాలేదు అని చాలా నిర్మోహమాటంగా చెప్పారు. కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 86.20% అయితే నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య 13.79%. సో ఓవరాల్గా చాలా నెగటివ్ మైండ్స్తో అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. కొత్తగూడెంలో కొంత చైతన్యం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటాము. సో అలాంటి చోట పరిస్థితి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 20% మాత్రమే, లేము అనే వాళ్ళ సంఖ్య 79.31%. అంటే చాలా ఎక్కువగా ఉంది. కొత్తగూడెం ప్రజలు చాలా పర్టికులర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. పొత్తుతో పాటు సిపిఐకి సంబంధించి అసంతృప్తిగా ఉన్నట్టయితే కనపడతా ఉంది.